ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాట తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రా రెడీగా ఉన్నారా, ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చిందిరా భయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు, నేనేం చేయాలి? నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటున్నా పోనీ అవలో పోరోడి గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని ఇవన్నీ వేషాలు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా, ఆ దేశాలలో ఏం చేయాలి? మనది మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే పడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు, చదువుకున్న బాపతేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు ఏమంటాడు, వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చిందిరా బాయ్, నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు దొంగకుంటే తప్ప? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు. నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. రాండి మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని, మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండెకి సస్తావు. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు, ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న? ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినావని అడిగిండు. ఏమైందయ్యా, 8 నెలలు అయింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు, నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి? అది వెంటనే మళ్ళా పంపి 90% పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక 10 పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు. తప్ప కేసీఆర్ గారు అన్నది? దానికి సమాధానం చెప్పే తెలివి లేదు, పిచ్చి మొరుగుడు మొరుగుతూ ఉన్నాడు. అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు, కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా, కొట్లాడాలా, ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు. బీజేపీ ఎంపీలను అన్నాడు, కాంగ్రెస్ ఎంపీలను అడిగిండు. దాంతో ఇలా వాళ్ళకి సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది,
రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటున్నాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. భూములు, ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి, మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పరిణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడిను, వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఆయన భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు. మనం పట్టించుకునే అవసరం లేదు. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోషగాడు చెప్పినట. నాకున్నే 3 ఏళ్ళే కానీ 36 దొడ్లు నేను చెప్పినట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ప్రజలను నువ్వు మోసం చేసినావు. 6 గ్యారంటీలు అన్నావు, నెలకు 4,000 పెన్షన్ అన్నావు, తులం బంగారం అన్నావు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు, అన్ని 100 రోజుల్లో ఇస్తా అన్నావు. ఎప్పుడు ఇస్తావు? 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. తప్ప? కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప? ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి, కోపం వస్తున్నది. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా, నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం.